ఏజెన్సీ విలీన మండలాలను గోదావరి వరద ముంచెత్తింది. ఒకవైపు గోదావరి, మరోవైపు శబరి కూడా ఉధృతంగా ప్రవహించడంతో ముఖ్యంగా కోనవరం, చింతూరు, విఆర్పురం మండలాల్లో అనేక ప్రాంతాల్లో వరద నీరు చేరిపోయింది. వీటిలో కాస్త శబరికి వరద వస్తే చాలు కోనవరం మండలంలో ఉన్న ఉదయ భాస్కర్ కాలనీలోకి పూర్తిగా నీళ్లు వచ్చేస్తాయి. స్థానికులు చాలా ఇబ్బందులు పడతారు. ఇది ప్రతి సంవత్సరం జరిగే తంతే అయినా సరే ప్రతి ఏటా గత ప్రభుత్వం ఎప్పటికప్పుడు వరద బాధితులు ఆదుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసింది, సహాయం అందించింది. ఈసారి మూడోసారి ఈ సీజన్లో వరద వచ్చింది. ఇప్పటిదాకా వీళ్ళని పలకరించే వాళ్ళు లేరు, ప్రభుత్వం గాని అధికారులు గాని. కనీసం అసలు తమ కష్టాలను పట్టించుకునే అవకాశం కూడా ప్రభుత్వానికి తీరిక కూడా ఉన్నట్లేదని వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తారు. అమ్మ, అసలు ఉదయ భాస్కర్ కాలనీలో ఏం జరుగుతుంది? ఇంతమంది కుటుంబాలు, ఇన్ని కుటుంబాలు ఉంటున్నాయి కదా, మీకు ఇళ్లలోకి నీళ్లు వచ్చేస్తాయి అంటున్నారు. ఏం జరిగింది? ఎవరు అసలు పలకరించే సహాయం అందించలేదు? కూటమి ప్రభుత్వానికి నా హృదయపూర్వక వందనాలండి. ఇప్పటి వరకు ఉదయ భాస్కర్ కాలనీకి ఏ అధికారులు అయితే వచ్చారండి, పార్టీ నాయకులు గాని ప్రభుత్వం తరఫు నుంచి గాని ఎవరూ రాలేదండి. ఇప్పుడున్న మా ఎమ్మెల్యే గారు కూడా, దానిలో మిర్యాల శిరీషాదేవి గారు కూడా రాలేదు మమ్మల్ని పలకరించడానికి. ఇది మూడవసారి ఉదయ భాస్కర్ కాలనీ పునరావాసంలో ఉండటం మొదలుపెట్టి ఇది 2 వారాలు పూర్తిగా వచ్చిందండి. 3వ వారం వచ్చింది. మమ్మల్ని పలకరించడానికి ఒక్కరు కూడా రాలేదండి. ఇదే చంద్రబాబు నాయుడు గారు 2022లో మేము పునరావాసం వెళ్లి కాలనీ కోతులగొట్టలో ఉంటే వచ్చి నన్ను గెలిపించండి, నేను మీకు ఏది లోటు చేయను, నన్ను కూడా ఒకసారి చూడండి అన్నట్టుగా చాలా బాగా మాట్లాడారు ఆయన. అదే విధంగా మేము మమ్మల్ని ఏదో ఇది చేస్తారు కదా, ఈయన కూడా గెలిపించుకుందాం మేము అనేసి ప్రజలందరం కలిసి ఏకమై ఆయన గెలిపించుకున్నాం. కానీ ఈ రోజుకి వచ్చి కనీసం ఎమ్మెల్యే గారు కూడా వచ్చి మమ్మల్ని ఎవరిని పలకరించలేదు. 3 సార్లు మొన్న కూడా అధికారులందరూ వచ్చి వెళ్ళిపోండి అమ్మా తక్షణమే అంటే భయంతో పిల్లల్ని వేసుకొని పరుగులు పెడుతూ మేము అర్ధరాత్రి కాడ వెళ్ళిపోవలసి వచ్చింది. మరి ఆ విధంగా వాళ్లే మమ్మల్ని ఖాళీ చేపిస్తున్నారు, ప్రభుత్వానికి వాళ్లే చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వం మరి ఇంతవరకు కూడా కనీసం ఎమ్మెల్యే గారిని కూడా ఇక్కడికి ఎందుకు పంపించలేదు? ఇక్కడికి వచ్చి మమ్మల్ని అడగాలి కదా. ఓట్లకు మాత్రమేనా ఇక్కడికి వచ్చేది? మమ్మల్ని పిలిచి వచ్చి మమ్మల్ని ఏంటమ్మా అసలు మీ పరిస్థితి ఏమిటి అని అడగాలి కదా. ఇప్పుడు వచ్చి 1 కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళదుంపలు, 1 కేజీ మంచినీళ్ళు, కేజీ కందిపప్పు ఇచ్చారు. వాటితోటైనా మేము బ్రతికేది? అవి ఉన్నా బ్రతుకుతాం, అవి లేకపోయినా బ్రతుకుతాం. మాకు కావాల్సింది అవి కాదు, నిత్యావసర సరుకులు మేము బ్రతకడానికి కావాలి. కాకపోతే ఈ బాధలు పడుతూ అవి ఇవ్వండి, ఉల్లిపాయలు ఇవ్వండి, పచ్చిమిరపకాయలు ఇవ్వండి అని మేము దేహాన్ని అడుక్కోవాలా? అడుక్కోవాల్సిన పరిస్థితి మాది కాదు కదా. మమ్మల్ని ఏం పట్టించుకుంటున్నారు? అలా అని ఎవరైనా అడిగితే వాళ్ళ మీద దృష్టి అంతా ఉంచి వాళ్ళని ఏం చేయాలనేది కూడా వాళ్ళ ఆలోచనే. ఇంకా మేము బ్రతికేది ఎలాగండి? ప్రభుత్వం తరపు నుంచి మమ్మల్ని పట్టించుకోరా? ఇదే లోకేష్ గారు కోనవరం వచ్చి ఇదే ఉదయ భాస్కర్ కాలనీలో ఇదే భాస్కర్ టాకీస్ లో మీటింగ్ పెట్టి అన్ని చూశారు. ఆయన చూసినప్పుడు మరి ఉదయ భాస్కర్ కాలనీ గురించి తెలుసు, కోనవరం మండలం గురించి తెలుసు కూడా. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ కాలనీ గురించి కానీ కోనవరం మండలం గురించి కానీ ఏం ఆలోచించారు? అక్కడ కూర్చొని ఉన్నారు. మరి మా పరిస్థితి ఏమిటి? ఈ కాలనీలో 120 కుటుంబాలు జీవిస్తున్నాయి. అనేక మంది చిన్నపిల్లలతో కూడా ఇక్కడ ఉంటున్నారు. ఈ వరద వస్తే ఇళ్లలోకి నీళ్లు వచ్చేస్తున్నాయి, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయినా సరే ఎవరు వచ్చి పట్టించుకునే పరిస్థితి లేదు. కనీసం దీనికి ఒక సొల్యూషన్ కూడా చూపించే పరిస్థితి లేదనే ఆందోళన వ్యక్తం అవుతుంది. చెప్పండి, అసలు ఏం జరుగుతుంది ఉదయ భాస్కర్ కాలనీలో ఇంత వరద వచ్చిన సమయంలో? ప్రతిసారి వస్తుంది కదా సార్, ఇది వరద గతానికి ఇప్పటికీ పోలవరానికి సంబంధించి ఎప్పుడైతే ప్రతిపాదన మొదలైందో అప్పటి నుంచి 20 నుంచి మాకు వరద స్టార్ట్ అయిందండి. గతంలో ఇటువంటి వరద ఉండేది కాదు. ఇప్పుడు ఎంతవరకు ఈ పోలవరం పేరు చెప్పి ఈ బ్యాక్ వాటర్ కి సంబంధించింది చాలా తీవ్రమైన నష్టం అయితే అనుభవిస్తున్నాం. ఇది వ్యవసాయ ఆధారిత ప్రాంతమే తప్పితే ఇక్కడ ఫ్యాక్టరీలో లేదా ఇతర పనులకు సంబంధించే అవకాశం లేదండి. ఇటు చూస్తేనే వరదేమో అన్ని పొలాల్లో ఉంటుంది, వ్యవసాయం అన్నది సాగదు. ఇక్కడ ఉన్న కూలీలు ఎవరైతే వ్యవసాయ ఆధారిత శ్రామికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దాని మీద బతకాల్సిన వాళ్ళే. పొలం ఏమో నీళ్ళలో ఉంటుంది, తినడానికి ఏమో తిండి ఉండట్లేదు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు తడిగొట్టేసుకొని కూర్చుంటున్నారు. ఇప్పుడు మరి ఈ ప్రజల పరిస్థితి ఏంటి? ఒక పక్క తినడానికి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. మరి అటు నిత్యావసరాలు ఎవరు, ఇటు పడిపోయే వాళ్ళకి నష్టపరిహారం ఎవరు? కనీసం ఈ మండల వ్యాప్తంగా ఇన్ని గ్రామాలు మునిగినాయి, ఇన్ని గ్రామాలు ఇన్ని ఇళ్లు మునిగినాయి, వీటికి ఇంకో ఇంత సాయం చేస్తున్నాం అన్న ప్రకటన ఇప్పటివరకు లేదు. అంటే మీ చావు మీరు చావండి, పోలవరం మా పని మేము చేసుకుంటాం, పోలవరం మేము కట్టుకుంటాం, ఆ సమాధిలో ఆ పోలవరం ఇటుకల కింద మీరు సమాధి అయిపోండి అని చెప్పి మమ్మల్ని హెచ్చరిస్తున్నారా? ఇప్పుడు ఈ సమస్య పక్కన పెడితే కనీసం ఇన్నిసార్లు రిపీటెడ్ గా వస్తుంది. ఇక్కడ 3 సార్లు వరద వస్తే 3 సార్లు మునిగిపోయే పరిస్థితి ఉంది కదా. గత ప్రభుత్వం
వచ్చి ఆర్థిక సాయం చేయడంతో పాటు నిత్యావసరాలు అందించింది, చేతనంత సాయం చేసింది. కనీసం ఎందుకు రావడానికి కూడా వీళ్ళు శ్రద్ధ చూపించట్లేదు ప్రజలు? అధికారులు అయితే వస్తున్నారండి, కానీ అధికారులు అడిగితే అధికారులు ఏమంటున్నారంటే మాకు పైనుంచి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ లేవండి, ఇప్పుడు ప్రభుత్వం ఇస్తేనే కదా మేము నిర్వాసితులకి డిస్ట్రిబ్యూషన్ చేసేది. మరి గత ప్రభుత్వంలో అయితే లారీలకు నిత్యావసర వస్తువులు పంపించారు, ఇదే ఉన్న అధికారులు మేము పంచాము, ప్రభుత్వం నుంచి సాయం ఇస్తేనే కదా మేము నిర్వాసితులకు పంచేది అనేది అధికారులు చెప్తున్నారండి. ఈ లోపం అంతా కూడా ప్రభుత్వం లోపం అండి. ఎందుకంటే ఇప్పుడు 3 సార్లు జూలై ఆగస్టు అంటే చాలు ఈ విలీన మండలాలకి గోదావరితోనే భయం అండి. ఎందుకంటే 2022లో చాలా నష్టపోయారు. ఆ 2020 ఎంత నష్టపోయినా ప్రభుత్వం అంతగానో ఆదుకుందండి. ఆదుకోవడం వల్ల ఏంటంటే జనాలకి ఏంటంటే ఎవరు కూడా ప్రభుత్వం నుంచి ఇబ్బంది పడలా. 2023 గోదావరి వచ్చింది కూడా, గోదావరిలో కూడా అనంతబాబు గారు ఎమ్మెల్యే గారి దగ్గరుండి ఇది కిరాణా వచ్చే కూరగాయలు కానీ నిత్యావసరాలు రాకపోతే లాంచీల మీద చింతూరు వెళ్ళి చింతూరు నుంచి లాంచీ తీసుకొచ్చి ఇటు బ్రిడ్జి మీదగా షిఫ్ట్ చేసి బ్రిడ్జి మీద నుంచి ప్రతి సచివాలయానికి కూడా నిత్యావసర వస్తువులు పంపించారు. ఎందుకంటే ఈ సచివాలయ వ్యవస్థ ఆ రోజు నిర్వాసితులకి ఎంతో ఉపయోగపడింది. ప్రతి నిర్వాసితులకి ప్రతి సచివాలయానికి పంపించి వాళ్ళు ఇక్కడ దాకా రాకుండా అక్కడే వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేశారు. కానీ ఇప్పుడు అది పరిస్థితే లేదండి. వాళ్ళు ప్రభుత్వం నుంచి ఇచ్చింది ఏంటంటే కోటా బియ్యం ఇచ్చారండి. 3 నెలలు కోటా, ప్రతి నెలకి కోటా బియ్యం ఇస్తారు కదా, ఆ కోటా బియ్యం అడ్వాన్స్ గా ఇచ్చారే తప్ప ఒక్క రూపాయి కూడా ఇవ్వాలి. గత ప్రభుత్వంలో చుట్టూ వరద రౌండప్ చేస్తే ప్రతి కుటుంబానికి కూడా 2,000 రూపాయల ఆర్థిక సాయం వాళ్ళ అకౌంట్ లో వేశారు గత ప్రభుత్వంలో. ప్రతి ఒక్కరికండి కార్డు లేని వాళ్ళకి కూడా ఇచ్చారండి. కార్డు ఉన్నా లేకపోయినా కార్డులతో నిమిత్తం లేకుండా వీళ్ళంతా ఇబ్బంది పడ్డారని ప్రతి నిర్వాసితుడికి కూడా 2,000 రూపాయలు ఈ ఎమ్మెల్యే గారు అనంతబాబు గారు చొరవ వల్ల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆదుకున్నారండి. అలాంటిదైతే ప్రస్తుతానికి ఏమీ జరగలేదండి. ఇప్పుడు మొన్న ఇది 3వసారి అండి మీరు చూస్తున్న పరిస్థితి అయితే, ఇది 3వసారి ఈ పరిస్థితి. ఇంతవరకు అధికారులు అయితే నైట్ వస్తున్నారు, వీళ్ళని తరలించడానికి ఏర్పాటు చేస్తున్నారు కానీ అంటే వెళ్ళండి అంటున్నారు, వీళ్ళే తట్టాబుట్ట సదురుకొని వెళ్తున్నారు తప్ప ఎటువంటి వెహికల్స్ కూడా సిద్ధపరచలేదండి. గతంలో అయితే ట్రాక్టర్లు పెట్టేవాళ్ళు, కొంతమంది మా స్థానిక నాయకులు, కొంతమంది ఇండివిజువల్ గా వాళ్ళు కూడా వెహికల్స్ సహాయపడేవాళ్ళు. మేము కూడా వచ్చి కొంతమందికి ఇట్లా చేసేవాళ్ళం అండి. ఇప్పుడు ప్రభుత్వం తరపున అయితే ఇంతవరకు వీళ్ళకి వెహికల్స్ పెట్టడం కానీ లేదా వెళ్ళిన పునరావాసంలో వాళ్ళకి డైలీ ఇంత సరుకులు పంపిణీ కానీ ఎటువంటిది జరగలేదండి. మొత్తం మీద ఒక 2 times 1 కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళదుంపలు అలాంటివి ఒక 2-3 రోజులకు సరిపడా ఇచ్చారు. ఇప్పుడుకొచ్చి వరదలు వచ్చేసి బ్యాక్ వాటర్ వల్ల కొద్దిగా వాటర్ 4 వర్ష చుక్కలు పడ్డా కూడా బ్యాక్ వాటర్ కి ఉదయ భాస్కర్ కాలనీకి వచ్చేస్తుందండి. ఇల్లులంతా మీరు చూసే ఉంటారు. ఇల్లులు మొత్తం ఇంకా 1 వారం రోజులు ఉంటే చాలా ఇల్లులు మట్టి కూడా పూర్తిగా డ్యామేజ్ అయిపోయి పడిపోయే స్థితిలో ఉన్నాయండి. వీళ్ళందరికీ త్వరగా ఈ ప్యాకేజీని ఇప్పించి త్వరగా పంపించే ప్రయత్నం చేయాలని. అసలు ఇది మాది ఇక్కడ కాంటూరులో లెక్కలు లేనిది 22 గోదావరిలో స్థానికంగా ఎమ్మెల్సీ గారు, మన మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి గారు ఇక్కడ ఉండి స్వయంగా చూసి మాకు బొజ్జరేగూడెం ఒక్కటే ఈ మండలంలో ఉండేదండి. అలాంటిది ఈ కోనవరాన్ని మాకు ప్రయారిటీలో చేర్చి మాకంతా ఈ గ్రామ సభల దగ్గర నుంచి ఈ పునరావాసానికి తరలించే కార్యక్రమాలు చేపట్టింది మట్టికి గత ప్రభుత్వమేనండి. ఇప్పుడైతే అవి ఇంకంతవరకు ఏం జరగట్లేదు. ఈ నిర్వాసితులకు గాని ఇప్పుడు వరద బాధితులకు గాని ఎటువంటి సహాయం గాని న్యాయం గాని జరగట్లేదండి. ఇక్కడ పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది. మీరు ఇప్పుడు చూస్తా ఉన్నారు, ఇల్లు మొత్తం వాటర్ చుట్టేసింది. కనీసం వీళ్ళని మీరు తరలి వెళ్ళండి అని ఎంఆర్ఓ గారు వాళ్ళ యొక్క సిబ్బంది వచ్చి చెప్పారు. కానీ ఎలా తరలి వెళ్తారు? వాళ్ళకి ఏదన్నా వెహికల్ ప్రొవైడ్ చేశారా? గత ప్రభుత్వాల్లో కూడా ఇదే డిపార్ట్మెంట్ చూసింది, ఎలా ఎన్ని సౌకర్యాలు ప్రొవైడ్ చేశారు, ఎలా తరలిచ్చారనేది. ఇప్పుడు ఎందుకు గాలికి వదిలేశారు? ఈ గంగలో కొట్టుకుపోవాలని ప్రభుత్వం అనుకుంటా ఉందా? గతంలో మరి 2014లో అనుకుంటా రాష్ట్ర విభజన చేసి ఇది తెలంగాణలో ఉండేది మా మండలాలన్నీ కూడా. రాష్ట్ర విభజనలో ఏపీలో కలిపేసి ఇప్పుడు గంగలో కలిపేస్తా ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు సీఎం లో ఉన్నప్పుడు విభజన జరిగింది. అప్పటి నుండి ఇప్పుడు దాకా మరి ఆయన 30 year ఇండస్ట్రీ అనేసి మన ఎక్స్పీరియన్స్ అనేసి అంటారు. నేను ఒక విజన్ అంటారు. ఎందులో విజన్? ముంపు మండలాలన్నీ గంగలో వదిలేయడానికి మీరు విజనా?
వీళ్ళ ఆవేదన అయితే చాలా తీవ్ర స్థాయిలో ఉంది. ప్రధానంగా వీళ్ళంతా చెప్పేది ఒకటి, ఇక్కడున్న కాలనీకి కాస్త బ్యాక్ వాటర్ వస్తే చాలు కాలనీ మొత్తం కూడా నీట మునుగుతుంది. అధికారులు వస్తున్నారు, కనీసం తరలించే ప్రయత్నం చేయట్లేదు. ఎవరి కర్మాన వాళ్ళని వదిలేసి ఖాళీ చేసి వెళ్లిపోమని మాత్రమే చెప్తున్నారు తప్ప తమను పట్టించుకునే పరిస్థితి లేదు. వీళ్ళంతా కోరేది ఒకటే, కనీసం గత ప్రభుత్వం ఏం చేసిందో ఆ రకమైన సహాయం అయినా కనీసం తమకు అందించడానికి స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పటికైనా ఈ మూడోసారి వరద రావటం, ఇంకోసారికి మన వరద వస్తే అసలు ఉదయభాస్కర్ కాలనీలో ఇల్లు కూడా నిలబడే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని కోరుకుంటున్నారు. కోనవరం నుంచి విజయకుమార్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.